హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. పెద్ది సినిమా మీద రామ్ చరణ్ గారు ఏ రేంజ్ కాన్ఫిడెన్స్లో ఉన్నారంటే, తను చేసిన 16 సినిమాలు ఒక ఎత్తు అయితే, పెద్ది అనే సినిమా షూర్ షాట్ బ్లాక్ బస్టర్, ది బెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్ అని చెప్తున్నారంటే, ఒక్కసారి ఊహించుకోండి. ప్రీమియర్స్ 3వ తారీఖు చూసిన ఆడియన్స్కి ఎలా ఫీల్ అవుతారంటే, మన రంగస్థలం సినిమా చూసినప్పుడు ఎలాంటి అనుభూతిని అయితే పొందామో దానికి 10 అంతలైతే ఒక ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. చాలా క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడెప్పుడో చాలా రోజుల క్రితం ఒక లండన్లో ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఇదే కాన్ఫిడెన్స్ ఆయన చూశాను. నెక్స్ట్ నిన్న బెంగళూరులో ఆయన మాటలు వింటుంటే లిటరల్లీ ఆయన ఎంత కష్టపడ్డాడు ఈ సినిమా కోసం అర్థమవుతుంది. నేను ప్రతి సినిమాకి కష్టపడుతున్నాను, కానీ ఈ సినిమాకి మాత్రం ప్రాణం పెట్టేశానని చెప్పి ఆయన మాటలు వింటుంటే, ఈ రోజుల్లో ఇంత డెడికేషన్గా ఒక హీరో సినిమాలు చేయడం అనేది రామ్ చరణ్ గారే కాదు, తెలుగు సినిమాలు ప్రతి ఒక్కరు అలాగే చేస్తున్నారు. కానీ కొంతమంది డూపులు పెట్టి లేదా ఫేస్ స్వాప్లు పెట్టి, అసలు చిన్న చిన్న సీన్స్ కూడా ఫేస్ స్వాప్లు వాడే ఇలాంటి కాలంలో ఒక హీరో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి సినిమా కథని నమ్మి, డైరెక్టర్ని నమ్మి ఈ రేంజ్ అవుట్పుట్ తేవడం అంటే మామూలు విషయం కాదు భయ్య. ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క సినిమా, ఆ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఒకటే చెప్తారు, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కానీ అది తెర మీద కనిపించినప్పుడే సినిమా సక్సెస్ అనేది. కానీ పెద్ద విషయానికి వస్తే, ఇంకా 3 గంటల సినిమా చూడకముందే ఇప్పటివరకు వచ్చిన టీజర్స్ కానీ, సాంగ్స్ కానీ, గ్లిమ్స్ కానీ, ట్రైలర్ కానీ, ప్రతి ఒక్క దాంట్లో ఒక డైరెక్టర్ కానీ, ఒక హీరో గారు కానీ, ఒక మిగిలిన ఆర్టిస్టులు అందరూ ఏ రేంజ్లో కష్టపడారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా రామ్ చరణ్ అనే వ్యక్తి తనకు ఇంకా కథకి ఎలా ఆయన ఎడిక్ట్ అయిపోయాడంటే, ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. క్రికెట్గా ఉన్నప్పుడు ఒక లుక్, నెక్స్ట్ పెహల్గాన్గా ఎప్పుడైతే రెజ్లింగ్ స్టార్ట్ చేశారో అక్కడ నుంచి వేరే లుక్లోకి వెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ అథ్లెట్గా కూడా ఇప్పటివరకు కూడా రివీల్ చేయలేదు. అది మనం డైరెక్ట్గా స్క్రీన్ మీద చూసేసరికి మాత్రం థియేటర్లు తగలబడిపోతాయంట భయ్య. దీనికి తోడు నార్త్లో ఇప్పుడు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. నార్త్ అంటే క్లియర్గా ఇంకా మాట్లాడుకోవాలంటే తెలుగు కంటే నార్త్లో క్రేజ్ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ఇలాంటి సినిమా ఇప్పుడు ప్రీమియర్స్ పడిన తర్వాత డే 1 లక్కులు ఇవన్నీ ఆలోచించుకుంటుంటే, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మీరు ఫిక్స్ అయిపోండి, చాలా పెద్ద ఒక విస్ఫోటనం చూడబోతున్నారు ప్రీమియర్స్ నుంచి. మీరు ఎలాంటి లెక్కలు అవన్నీ పక్కన పెడితే, రామ్ చరణ్ గారి 16 సినిమాలు ఒక లెక్క, ఇదొక సినిమా ఒక లెక్క. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నాం అంటే, రామ్ చరణ్ గారి ఎంత కాన్ఫిడెంట్గా చూడడం నేను ఎప్పుడు చూడలే. ఆయన సినిమాల గురించి మాట్లాడతారు, సినిమా అందరం బాగా చేసాం ఆ టైప్లో చెప్తారు తప్ప, ఈ రేంజ్లో ఆయన కాన్ఫిడెంట్గా ఉండడం అనేది నేను చూడాలి. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే, పెద్ది అనే సినిమా మీద సోషల్ మీడియాలో ఎలాంటి, నిజంగా అనకూడదు కానీ భయ్యా, ఎంత దారుణంగా తయారంటే జనాలు. అసలు రామ్ చరణ్ అనే వ్యక్తి మీద పని కట్టుకొని సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి మరీ, కొన్ని ఛానల్స్కి డబ్బులు ఇచ్చి మరీ నెగిటివ్గా ప్రచారాలు మొదలెట్టారు. చెప్తున్నాయి కదా, డే 1 ప్రీమియర్స్ ఎలాంటి టాక్ ఇద్దామని ఫిక్స్ అయిపోయారంటే, సినిమా ఎంత బాగున్నా ఏదైనా సరే, ఈవెన్ రంగస్థలం సినిమాకు కూడా తెలుగు 360 కానీ, నెక్స్ట్ మిర్చి దైన్ కానీ, ఇవన్నీ కూడా ఎలాంటి రివ్యూస్ ఇచ్చాయంటే, అలా చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా 2.5, 2, వెంకీ మామ ఇలాంటి వాళ్ళందరూ కూడా, వెంకీ రివ్యూస్ అలాంటి వాళ్ళందరూ కూడా రంగస్థలం సినిమాకే 2.5, 2 ఆ రేంజ్లో ఇచ్చారు. ఇక పెద్ద విషయానికి వస్తే, ఇంకా మీరు మళ్ళీ చెప్తున్న రివ్యూస్ అవి పక్కన పెట్టి మీరు ఓన్గా చూసి మీరు ఏం ఫీల్ అయ్యారు అనేది ముఖ్యం. ఖచ్చితంగా పెద్ది అనే సినిమా రంగస్థలంకు మించి మాకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. ఇది కదా మా హీరోకి కావాల్సింది. ఎప్పుడో RRR తర్వాత ఆ రేంజ్ అవుట్పుట్ ఎందుకు రాలేదు, మా హీరో ఏవేవో సినిమాలు చేశారు, ఏవేవో కళాఖండాలు చేశారు, కానీ ఇది కదా మాకు కావాల్సిందని మీరు థియేటర్ల నుంచి సినిమా ఎండ్ అయిన తర్వాత ఇదే ఫీల్ అవుతారు. ఎక్కడి నుంచి వచ్చారో బుచ్చిబాబు అని చెప్పి బుచ్చిబాబు గుళ్ళు కట్టేసిన ఆశ్చర్యం లేదు. దానికి తోడు ఏవేవో లీక్లు ఏవో అప్పుడే స్టార్ట్ చేస్తారు భయ్య. ఇంకా సినిమాకు 1 రోజులు ఉంటుందనగానే ఈ నెగిటివ్, ఈ ట్రోలింగ్స్ ఇవన్నీ, అంటే ఒక మంచి మనిషి మీద పని కట్టుకొని పగ పెట్టుకొని చేస్తున్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఈసారి మాత్రం ఇది గేమ్ చేంజర్ రామ్ చరణ్ కాదు, పెద్ది రామ్ చరణ్ గారి పెద్ది అనే సినిమా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈసారి మాత్రం కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, హ్యారర్స్కి, ట్రోల్ చేసే వాళ్ళకి కావాలని పని కట్టుకుని, ట్రోలింగ్ ఉండాలి, ట్రోల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎవరి వ్యక్తిగత ప్రచారం, కానీ కావాలని పని కట్టుకొని కొన్ని పేజ్ని హైర్ చేసుకుని మరి రామ్ చరణ్ గారి మీద నెగిటివిటీ రుద్దుదాం అనుకున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీరు ఎంత తొక్కాలనుకుంటే రామ్ చరణ్ అనే వ్యక్తి అంత పైకి వెళ్తాడు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా భయ్య, ఈ పెద్ది అనే సినిమాయే చాలా పెద్ద ఎగ్జాంపుల్. మొన్నటి వరకు ఏం మాట్లాడారంటే, నార్త్లో ఈ సినిమా క్రేజ్ లేదు, అది లేదు, ఏదేదో మాట్లాడారు. కానీ కట్ చేస్తే ఒక భోపాల్, ఇంకా
అసలు ఆ ఈవెంట్ ఎలా పేలిందంటే నార్తే కాదు మొత్తం ఇప్పుడు ఇండియా ఊగిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ ఈ సినిమా కోసం. ఆ రేంజ్లో ఆ ఈవెంట్ పేలింది. సో మళ్ళీ చెప్తున్నా, కావాలని రామ్ చరణ్ గారు నెగిటివేట్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళందరికీ అన్ని మీరు ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి వెళ్తారు. నేను కూడా ఒక వీడియో చేస్తున్నాను, ఏంటంటే కొన్ని సాక్ష్యాధారాలతో సహా ఏ పేజ్ రామ్ చరణ్ గారిపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది ఇవన్నీ ఏంటి అనేది కొన్ని సాక్ష్యాధారాలతో సహా నేను తర్వాత ఒక వీడియో చేస్తాను ఈరోజు నైట్కి. సో ఇప్పుడు ప్రజెంట్ మాత్రం రామ్ చరణ్ గారి మానియా ఏ రేంజ్లో ఉందంటే ఇండియాలో ఏ హీరోకి ఇప్పుడు ఆయనకున్నంత క్రేజ్ లేదు భయ్య. ఆయన ఆఫ్లైన్ లుక్స్ కానీ ఆయన ఇంకా స్క్రీన్ మీద కనిపించిన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఫిదా అయిపోతున్నారు. ఈవెన్ ఫారెన్ ఇంకా యూట్యూబర్స్ అయితే వచ్చారా బాబు హాలీవుడ్కి అక్కడ ఏం చేస్తున్నాం అనే రేంజ్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు భయ్య రామ్ చరణ్ గారికి. సో ఏమైనా సరే పెద్ది అనే సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కాదు, ఇండియాలోనే ఆ దివ్యాందు మనం మొన్నబే ఆయన ఇంటర్వ్యూలు ఇస్తే ఏం మాట్లాడారంటే గత 10 ఏళ్లలో ఇండియాలోనే ఎలాంటి సినిమా ఎవరు టచ్ చేయలేదు, ఇలాంటి జోనరు ఇలాంటి సినిమా, ఇంత ఎమోషన్ డెప్త్ ఉన్న సినిమా, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతున్న సినిమా ఇండియాలో 10 ఏళ్లలో ఎవరు తీయలేదని ఎలివేషన్ ఇస్తుంటే భయ్యా ఇంకెంతకు మించి ఇంకా రామ్ చరణ్ గారి అభిమానులు మీరు మ్యాడ్ అయిపోతారు భయ్య థియేటర్లో మాత్రం ఖచ్చితంగా. ఎలా అంటే ఇది కదా అంటే మనకి చూడండి, ఎవరికైనా ఒక వ్యక్తికి ఆగి 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 సక్సెస్ వస్తే ఎలా వస్తుంది, అది రాసేసుకోండి మీరు. ఇంకా 10 సంవత్సరాలకు రావడం, ఇండస్ట్రీలో కొత్త రికార్డులు కొట్టడం అది కామన్ రామ్ చరణ్ గారికి. సో మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత పెద్ది తర్వాత మళ్ళీ ఎప్పుడో మనకు తెలియదు. పెద్ది అనే సినిమా మాత్రం మీరు అనుకున్న దానికంటే 10 times బెటర్గా ఉంటుంది.